జాను పరుగు పరుగున తులసి దగ్గరికి వస్తుంది. అక్క అంటూ ఏడుస్తూ తులసిని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏడుస్తున్న జానుని తన నుండి విడదీసి ఏమైంది అని అడుగుతుండగా, నేనే జాను, బాను జాను ఒక్కరే అని జైకి తెలిసిపోయిందక్క అనగానే తులసి షాక్ అవుతుంది. ఎలా తెలిసిపోయింది అంటుండగా, ఇంతకుముందు షాపింగ్ మాల్లో నాకు ఎదురుపడ్డాడు, నేనే జానుని అని గుర్తుపట్టి నన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేశాడక్క అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది జాను తులసికి. తులసి షాక్ అవుతుంది. ఇంకా జాను ఇలా అంటూ ఉంటుంది, అంతేకాదక్క, నేనే జాను అని ప్రూవ్ చేయడానికి మా మ్యారేజ్ సర్టిఫికేట్, నా స్టడీ సర్టిఫికేట్, నా ఐడెంటిటీ మార్కున్న అన్ని ప్రూఫ్స్ ఆయన దగ్గరే ఉన్నాయి, ఆ ఇంట్లోనే ఉన్నాయి అని అంటూ ఉండగా, సరే జై కన్నా ముందు నేను ఇంటికి వెళ్ళి ఆ ప్రూఫ్స్ తీసుకొస్తాను అంటూ ఉండగా, వద్దక్క అంటూ ఉంటుంది జాను. లేదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా, జై కన్నా ముందే ఆ ఇంటికి వెళ్ళి నేను ప్రూఫ్స్ తీసుకొస్తాను అని అంటుంది తులసి. జాను కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు ఇంటికి బయలుదేరిన జై ఇలా అంటుంటాడు తన పిఏతో, నా గెస్ ప్రకారం ఇప్పటికే ప్రూఫ్స్ కోసం జాను ఎవరినో ఒకరిని ఇంటికి పంపించుంటుంది అంటుండగా, ఎందుకు సార్ అంటాడు పిఏ. జాను ప్రూవ్ చేసుకోవడానికి తన బర్త్ మార్క్ కానీ ఐడెంటిటీ మార్క్ ఉన్న సర్టిఫికెట్స్ కావాలి అని జై వివరించి చెప్తూ ఉంటాడు. జై గెస్ చేసినట్టే తులసి తన ఫేస్కి కర్చీఫ్ కట్టుకొని జై ఇంటికి చేరుతుంది. అది పాస్వర్డ్ లాక్ అవడంతో అక్కడున్న కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేసి ఇంట్లోకి ప్రవేశించి జాను ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నీ తీసుకొని రూమ్ బయటికి వస్తుండగా ఒక్కసారిగా ఆ మెయిన్ డోర్ ఓపెన్ చేసి జై ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. తులసి జైకి అడ్డంగా దొరికిపోతుంది. ఇప్పుడు తులసి ఎలా తప్పించుకుంటుంది? జై తులసిని ఏమైనా చేస్తాడా? జానుని తన దగ్గరికి రప్పించుకోగలుగుతాడా? జాను జై నుండి తప్పించుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.